వంశధార నాగావళి నదులకు శ్రీకాకుళం నియోజకవర్గం ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఈరోజు సముద్రం తీర రూపంలో కలిపింది. నాగావళి వంశధార సంగం ప్రదేశంలో కలిసిన 25 కిలోమీటర్లు 5 ఏళ్ల క్రితం ఆహ్లాదకరమైన బీచ్లు, అదేవిధంగా సందర్శకులు పర్యాటకులకు అనువైనటువంటి ప్రదేశం, మత్స్యకారులకు వేటకు అనువైన ప్రదేశం. ప్రస్తుతం మాత్రం సంగం ప్రదేశంలో ఉన్నటువంటి బీచ్లు సముద్ర గర్భంలో కలిసిపోయే పరిణామాలు ఎమ్మెల్యే కంటతడి పెట్టించింది. పెద్ద గనగలవనపేటలో సుమారు 7,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ తీరం కోతగురి కావడం మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన మళ్ళీ ఆ తీరాన్ని పునరుద్ధరించేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందించదలుచుకున్నారనే విషయం ఆయన మనం చూద్దాం. చూస్తే కనుక అక్కడికి వెళ్ళిన క్షణం యోగాంధ్ర నిర్వహించినట్టు ఆ స్థలం అంతా ఈరోజు సముద్ర గర్భంలో కలిసిపోయింది. చూసినప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి నేను పీజీపేట, కలింగపట్నం వెళ్ళడం జరిగింది. అప్పటికే 2 నదులు కూడా డైరెక్షన్ చేంజ్ అయిపోయి మనకి పక్కకి వస్తున్నాయి. సీ మౌత్ బ్రేక్ అయినందువల్ల నేను ఆ వెంటనే కలెక్టర్ గారి దృష్టికి, ఇద్దరు రాష్ట్ర మంత్రి గారికి, కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సైసిఫ్ వాళ్ళు వచ్చారు. సైసిఫ్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎన్సీసీఆర్ వాళ్ళని తెప్పించాం. వాళ్ళు కూడా వచ్చి ఎట్టకేలకు ఒక రిపోర్ట్ తయారు చేశాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బుడగట్లపాలెం వస్తాడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది. 98 కోట్లతో 2 కలింగపట్నంది ఇది ఎస్టిమేషన్ వేస్తూ ప్లస్ మినీ జట్టి ఆ పీజీపేటలో అనువైన ప్రాంతంగా గుర్తించి అక్కడ మినీ జట్టి కూడా ఇవ్వడం జరిగింది. దానికి 2 ర్యాంప్స్ కూడా ఇచ్చారు. ఇవి అన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్ళడం జరిగింది. ఈ లోపల మనకి అనుకోకుండా మొన్న 1,00,000 పైచిలకు క్యూసెక్కులు నీరు రావడం 2 నదుల నుండి, అలాగే ఈ మంతా తుఫాన్ రావడం, ఇవన్నీ ఎఫెక్ట్ వల్ల ఇంకా మొత్తం మొన్న చేసిన మీరు చెప్పినట్టు యోగాంధ్ర చేసిన బీచ్ కూడా కోతకు గురవడం నిజంగా మాకు చాలా కలిసి వేసింది. మళ్ళీ ఇది వెంటనే మంత్రుల దృష్టికి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కలెక్టర్ గారు 2 కోట్లు తక్షణమే ఇప్పుడు మంజూరు చేశారు. ఈ 2 కోట్లతో రాళ్ళతో గ్రాయిన్ వాల్స్ కట్టి దారి అది మరీ ఇంకా కోతకు గురై విలేజ్ పైపు వచ్చేయకుండా అడ్డుకట్ట వేయడానికి కోసం వర్క్ శాంక్షన్ అయ్యింది. అది రేపు 2 రోజుల్లో వర్క్ దాన్ని గ్రౌండింగ్ అవుతాయి, వర్క్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏదైతే అప్రూవల్కి పెట్టారో అది కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా పరిశీలి చేస్తున్నారు ఢిల్లీ లెవెల్లో. అది డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే నెక్స్ట్ మినీ జట్టి కానీ వచ్చినట్లయితే ఆ 98 కోట్లతో ఈ 2 తీర ప్రాంతాలు కలింగపట్నం ఇది బాగవుతూ మినీ జట్టి ఇక్కడ కూడా అవుతుంది. త్వరలో అది కూడా శాంక్షన్ అవుతుందని ఆశిస్తున్నాం. జిల్లాకే తలమానికంగా చెప్పుకునే పోర్ట్ కలింగపట్నం బీచ్ ఇప్పటికి కూడా సందర్శకులు మర్చిపోయే పరిస్థితి లేదు. 5 ఏళ్ల క్రితం ఆ బీచ్ పూర్తిగా కనుమరిగింది. అదే పరిణామాలు మళ్ళీ నాగావళి నది సంగమంలో కలిసినటువంటి పెద్ద గనగలవనపేట కూడా అదే పరిణామాలు. ఈ పరిణామాలన్నీ కూడా దశాబ్ద కాలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పరిణామాలు చూడడానికి కారణం ఏమనుకుంటున్నాం? నిజంగా 14-19లో మనం బీచ్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున చేసాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే అటు అంపలాం వైపు వంశధారలో, ఇటు హెచ్చర్ల వైపు నాగావళిలో ఆ ఎంక్రోచెస్ అయిపోయాయి. ఎంక్రోచెస్ అయినందువల్ల అదే రొయ్యల చెరువులు కానీ ఫిష్ ట్యాంక్స్ వల్ల ఎంక్రోచెస్ వల్ల ఇటు నీరు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. తర్వాత అటువైపు ముందే గ్రాయిన్స్ కట్టి రాతితో కట్టడాలు జరిగాయి. దురదృష్టం ఎందుకు మరి గతంలో ఎవరు దృష్టి పెట్టలేదో ఇక్కడ, ఎందుకంటే 2 నదులు ఇక్కడ కలిసినప్పుడు సీ మౌత్ అది ఎప్పుడు కూడా రొటీన్ మెయింటెనెన్స్ చేయాలి, డ్రెడ్జింగ్ చేయాలి. ఆ మౌత్ సీ మౌత్ బ్రేక్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు, ఎందుకంటే మ్యాట్ వేస్తుంటుంది. మనం ఆ సమ్మర్లో దాన్ని మళ్ళీ డ్రెడ్జింగ్ చేసి వదిలితే మళ్ళీ ఎప్పుడులాగే సీజన్లో నీరు వెళ్ళిపోతుంటుంది. దీనికి ఎవ్రీ ఇయర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ చేయాలి. గతంలో నాకు తెలిసి ఈ 2 నదులు పుట్టినప్పటి నుండి అలా పారుతూ వెళ్ళిపోతున్నాయి అదృష్టవశాత్తు. దీనికి ఎటువంటి మెయింటెనెన్స్లు జరగలేదు. కాకపోతే ఇది గత 5 సంవత్సరాల నుండే ఇది మొదలైంది కోతకు గురవడం. లాస్ట్ 5 ఇయర్స్ అయితే పూర్తి కలింగపట్నం పోయింది. పీజీపేట అయితే ఒక 60% పోయింది. మిగతా 30% మొన్న ఈ మంతా తుఫాన్ రోజు హైటైడ్ రావడం, అప్పుడే తుఫాన్ రావడం, అలలు పెద్ద ఎత్తున రావడం, నదిలో నుండి హెవీ ఫ్లడ్ రావడం, ఇవన్నీ కలిపి అది కోతకి గురవడానికి మెయిన్ కారణం. ఆల్రెడీ కలెక్టర్ గారు దీనిపైన అప్రూవల్ ఇచ్చేశారు. వర్క్లు కూడా రేపు ఎల్లుండి నుండి ఆల్రెడీ కాంట్రాక్టర్ రాళ్ళు
రా మెటీరియల్ కోసం ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ వర్క్ 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఈ మరింత కోతకు గురవ్వకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినా రాకుండా ఉండడానికి దానికి గ్రాయిన్స్ కట్టాలి. ఇక్కడ కానీ అక్కడ కొంత కట్టాం కనుక మొన్న కొంత ఆగింది కలింగపట్నంలో. అది కూడా నేను వచ్చాక 5 crores అప్పుడు 14-19లో శాంక్షన్ చేశాం. అప్పుడు బిల్లులు ఇవ్వలేదని లాస్ట్ 5 years కాంట్రాక్టర్ వర్క్ ఆపిస్తే కాంట్రాక్టర్ నేనే పిలిపించి ఆ సింగపురం నుండి ఆ క్వారీ నుండి మెటీరియల్ ఇప్పించి ఆ వర్క్ కంప్లీట్ చేయగలిగాం కనుక ఇప్పుడు మళ్ళీ కోత ఎక్కువ అవ్వలేదు అక్కడ కలింగపట్నంలో, అలా ఆగింది. ఇంకా ముందు మీరు అన్నట్టు ఆ రోడ్డు అవన్నీ పాడైపోయాయి. అక్కడ బ్రిడ్జ్ వేయాలి. ఆ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఆ బందరవన్పేట నుండి వచ్చిన నీరు అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫార్మేషన్ అవుతుంది. మళ్ళీ బీచ్ని మళ్ళీ పాత పూర్వరూపం దాల్చడానికి నేను అలాగే కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కానీ పూర్తి బాధ్యత తీసుకొని మళ్ళీ పూర్వ వైభవం చేకూరుస్తాం. పీజీపేటకి శ్రీకాకుళం నుండి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 80 feet రోడ్డు కూడా ప్లాన్ చేస్తున్నాం. 100 కోట్లు దానికి అవుతుంది. సో అది నది ఒడ్డు నుండి వేయాలా లేదా గ్రీన్ ఫీల్డ్లో రావాలనేది మేము అది కూడా ఇప్పుడు అలైన్మెంట్స్ ఫైనలైజేషన్ దశలో ఉన్నాయి. తప్పకుండా ఈ 2 ప్రాంతాలని బాగు చేస్తాం. అలాగే బీచ్ కారిడార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక దానికి శ్రీకాకుళంకు అనుసంధానం చేయడానికి మేము పూర్తిగా సర్వశక్తులు ఒడ్డుతున్నాం. మీ నియోజకవర్గానికి సంబంధించిన ఈ 2 జీవనదులు సంగం ప్రదేశ్లో కలిగించినటువంటి ఆ ప్రదేశాలు పూర్వవైభవం కోల్పోయి మళ్ళీ పూర్వవైభవం వచ్చేందుకు చేస్తున్నటువంటి చర్యల్లో ఎప్పటిలోగా ఆ సందర్శకులకు అందుబాటులో సందర్శకులకు అందుబాటులో వచ్చే సంవత్సరం కల్లా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 కోట్లతో కట్టడి కడితే మళ్ళీ ఎప్పుడులాగే ఈ బీచ్ ఆడుకోవచ్చు. కాకపోతే అది మళ్ళీ ఆ శాండ్ కొట్టుకుపోయింది మళ్ళీ ఫార్మేషన్ అవ్వడానికి టైం పడుతుంది. ఏదైనా ఒక 1 yearలో పీజీపేటని మళ్ళీ అందుబాటులోకి వచ్చేస్తే కలింగపట్నం కూడా ఒక 1 yearలో అందుబాటులోకి తెస్తాం. పూర్తి స్థాయి రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం 2 నదులు సముద్రంలో కలిసే సంగం ప్రదేశంలో జరిగినటువంటి ఈ విపత్తును మాత్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 కూడాను దండిగా నిధులు మంజూరు చేస్తున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేసి ఏడాది లోపల సందర్శకులకి అందుబాటులో తేవడంతో పాటు అటువంటి విపత్కర పరిణామాన్ని గ్రామాలను కాపాడేందుకు మాత్రం తాము చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆశలకు అనుగుణంగా నిధులు ఇస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.